సాంబార్ కోసం 75 గ్రాముల నుంచి 100 గ్రాముల కందిపప్పు కడిగి పప్పు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి రసం తీసుకోవాలి. కోసం పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో నూనె వేసి నూనె కాగానే తాలింపు గింజలు వేసాను. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు మొత్తం వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి, మగ్గించుకోవాలి నూనెలో. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాక ఈ చింతపండు నానపెట్టుకున్న నీళ్ళు పిప్పి రాకుండా పోసుకోవాలి. ఇలా బాగా సగం ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. సరేమ్మా చెప్తా. అంతరంగమందున పరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు, నితరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా, విశ్వదాభిరామ వినురవేమా. దీని భావం, ఓ వేమ, దుర్జనులు తమ మనసులో చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు చేస్తూ బయటికి మంచివారిలా నటిస్తారు. అటువంటి వారి గురించి సామాన్యులకు తెలియకపోవచ్చు, కానీ ఆ దేవదేవునికి తప్పకుండా తెలుస్తుంది. ఇది దీని భావం. ఓకే అమ్మా, భలే చెప్పావు. రేపు కూడా ఇంకొక పద్యం చెప్పు. సరే, రేపు రెండో పద్యం చెప్తా. ఇదిగో బెల్లం వేసుకోవాలి. ఇందాక కారం వేసుకున్నాం కదా, కొంచెం రుచిగా ఉండటానికి బెల్లం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మళ్ళీ బంగాళదుంప ముక్క ఉడికితే ఇంకా అన్నీ ఉడికినట్టే చెక్ చేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి, ఆఫ్ చేసుకుందాం. ఇంకా ముక్క మగ్గి ఉండిద్దిలే. ఒక 5 నిమిషాలు అయిపోయింది కదా, తాలింపు చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అమ్మా, స్మెల్ ఘుమఘుమ. వేడివేడిగా సాంబార్తో అన్నం, చింతకాయ పచ్చడి, పప్పు, మంచింకి పచ్చిమిర్చి.